దేవునికి స్తోత్రం. కుటుంబం రక్షణ కొరకు పాటుపడిన చిన్నది. ఆమేన్. కుటుంబం కొరకు, కుటుంబ రక్షణ కొరకు పాటుపడిన చిన్నది ఆమె. చూసిందండి, తన ఇంట్లో రోజు చూస్తుందండి, పరిచారం చేస్తుంది. రైటే, ఆ చిన్నది పరిచారం చేస్తూ తన యజమానుడు ఏ విధంగా ఉంటున్నాడు, తన యజమానుడు ఎలాగా, తన యొక్క యజమానుడి యొక్క పరిస్థితులు ఏమిటి, తన యొక్క యజమానుడు ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏంటి, లేకపోతే వారి యొక్క అందించినప్పుడు అన్నీ చూస్తుంది. వాడు గమనించింది, నా యజమానుడికి ఏమి కలిగి ఉంది చెప్పాలి. నా యజమానుడికి ఏం కలిగి ఉంది? కుష్ఠరోగం. నా యజమానుడికి కుష్ఠరోగం కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే, తనకు ఆతృత, తనకు ఆశ, ప్రభువా నా యజమానుడి యొక్క కుష్ఠరోగాన్ని ఏదో విధంగా నేను బాగు చేయాలి. కుటుంబం పట్ల ఆసక్తి కలిగినటువంటి చిన్నది, కుటుంబాన్ని పట్టించుకున్నటువంటి చిన్నది ఆమె. ఎందుకో తెలుసా, ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఎప్పుడైతే నీవు నేను కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం రక్షించబడుదుముగాక. నేర్చుకోవాలి. రెండో పాఠం, నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. కొంతమంది నీ కుటుంబంలో కొంతమంది చర్చికి రావడం లేదు. నీ కుటుంబంలో కొంతమంది ఇంకా మారు మనసు పొందలేదు. నీ కుటుంబంలో కొంతమంది ఇంకాను బాప్తిసం పొందలేదు. నీ కుటుంబంలో కొంతమంది ఇంకా చర్చికి దూరంగా ఉంటున్నారు. నీవు నేను చేయవలసిన పని ఆ చిన్నది చేసినట్లు చేస్తే కనుక మన కుటుంబంతో సహా దేవుని సన్నిధానంలో ఉందముగాక. గట్టిగా దేవుని స్తోత్రం. దేవుడు స్పందిస్తుంది ప్రతి వాక్యము. నిన్ను యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము చెప్పాలి, నేను నా కుటుంబము అంటున్నాడండి. యెహోషువ అంటాడండి, యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ యవనస్తుడో యవనస్తురాలో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అక్క చెల్లెలి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ అన్నదమ్ముల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఓ నేను బాగుంటే చాలు, నేను బాగుపడితే చాలు, నేను రక్షింపడితే చాలు, నాకు ఆరోగ్యం ఉంటే చాలు. నో నో, ఓ ప్రియమైన దేవుని జనగమా, వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవంలోకి మన సంఘం వచ్చును గాక. చెప్పకండి, స్తోత్రం చెప్తాం. ఎవరు నశించిపోకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. మనం అంతా ఒక ఫ్యామిలీ అనుకున్నాం కదా, వాళ్ళు కూడా మన ఫ్యామిలీలో భాగమే. ఆమేన్, ఆమేన్. ఈరోజు చర్చికి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని వాళ్ళు మన ఫ్యామిలీ కాకుండా కాదు సార్, వాళ్ళు మన ఫ్యామిలీ, మనంతా ఫ్యామిలీ, మనంతానే. వాళ్ళ కొరకు ప్రార్థన చేయవా? నీ ఇంట్లో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవా? ఉపయోగ మీ ఇంట్లో ఆ మందస్సము ఎన్ని రోజులు ఉందమ్మా? ఎన్ని రోజులమ్మా? 3 నెలలు ఉందంటమ్మా. ఎన్ని రోజులండి? 3 నెలలు ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించను. స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఆశీర్వాదం వస్తుంది సార్. ఇంకో విషయం చెప్పాను, ముందుకు వెళ్ళిపోతాను. దావీదు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, నేను చెప్పాలి అది అందరికీ. 2 సమూయేలు గ్రంథము చూడండి ఒకసారి, అందరు తిండి. దావీదు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దీనికోసం. ఏంటంటే 2 సమూయేలు 7:29. 2 సమూయేలు అందరు తిండి ఒకసారి మీ బైబిల్ తెరిచి, ఆ కుటుంబం కొరకు ఒక దావీదు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించవయ్యా. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. ఒకసారి మాటలు అందరూ చెప్పండి. ఎవరైతే కుటుంబంలో ఉన్నారో, కుటుంబ సభ్యులుగా ఉన్నారో, ఈ వాక్యాన్ని అందరూ చదవాలి. ఎందుకంటే మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉందుముగాక. ఈరోజు నా ఆశ, ఈరోజు నా యొక్క తపన, ఈరోజు దేవుని యొక్క ఆశ ఏంటంటే, యెహోషువ అన్నట్టుగా నేను నా కుటుంబం, ఇది కూడా సువార్తలో భాగమే. ఎందుకు చెప్తున్నారు సార్ మాస్టర్ మీరు? ఇది కూడా నువ్వు ముందు బయటికి వెళ్ళి చెప్తున్నా కదా, సువార్త చేస్తున్నా కదా, రైటే, నేను కాదని అనలేదు. ఇది కూడా సువార్తలో భాగమే. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ కుటుంబము అందరితో సహా దేవుని సన్నిధానంలో ఆరాధించే భాగ్యము దేవుడు అనుగ్రహించునుగాక. అలాగే ఎంతమంది అయితే తలస్తున్న చేతులు ఎత్తండి, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని. దావీదు గారు ప్రార్థన చేశాడు. చదవండి, అందరు చదవండి ప్రార్థన. దయచేసి ప్రార్థన చేయాలి ఈరోజు మనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము
నిత్యము నీ సన్నిధి ఉండున్నట్లుగా దానిని ఆశీర్వదించయ్యా. నీ ఆశీర్వాదము నంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలయ్యా. దావీదు గారు చేశారమ్మా. ఆయనకి ఏం తక్కువండి దావీదు రాజు గారికి. ఇంతగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడండి దావీదు మహారాజు చేస్తున్న మాట్లాడివి. గద్దెకెక్కిన తర్వాత, సింహాసనం ఎక్కిన తర్వాత ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నా కుటుంబం అంతా మారాలయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధానంలో ఉండాలి, అదే మన ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏ రోజు తప్పిపోకూడదు. అది ఆదివారం అవనే, శనివారం అవనే, ఉపవాస ప్రార్థన అవనే, ఎవరు తప్పిపోకుండా ఉందుముగాక. స్తోత్రం చేద్దాం గట్టిగానే. దావీదు గారిని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే, ఆయన ప్రార్థన పట్టుకుని ఆ సింహాసనాన్ని ఆ కుటుంబం వంశం పారు ఇచ్చేశాడు. యేసుక్రీస్తుకి కూడా వచ్చేసింది. ఇదే ప్రార్థన. స్తోత్రం స్తోత్రం. అర్థమవుతుందా? చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి? నీ కుటుంబం నీతో అంతమైపోవాలా? నా ప్రశ్న నిన్నే నీ కుటుంబం నీతోటి స్టాప్ అయిపోవాలా? కాదు కదా. నీ ఆశీర్వాదం, నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదం, నువ్వు పొందుకున్న అభిషేకం, నీకు వచ్చినటువంటి ఆ ప్రార్థనా జీవితం, నువ్వు పొందినటువంటి ఆ భక్తి జీవితం, మన పిల్లలు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం గట్టిగానే. హల్లెలూయా. ఆ విధంగా ఆశీర్వాదం పొందుదురుగాక. ఆశీర్వాద కర్తలుగా మనం ఉందుముగాక. ఒక చిన్నది, దేవునికి స్తోత్రం. ఎవరమ్మా? ఒక చిన్నది ఒక యజమానుడి కోసం ప్రాకులాట పడింది. తన కుటుంబం కాదు. అదే చెప్తున్నాను నేను మీకు. తన కుటుంబం కాదు. అయినప్పటికీ తన కుటుంబంగానే భావించి తన యజమాన్ని పట్టించుకున్నటువంటి చిన్నది. ఆ విధంగా మనం ఉందుముగాక. మూడవది ఆ చిన్నది ఏమన్నదో తెలుసా? చూద్దామా. ఆ చిన్నది అది షోమ్రోను ఉన్న ప్రవక్త దగ్గర. చెప్పండి ఒకసారి. షోమ్రోను ఉన్న ప్రవక్త దగ్గర. ప్రవక్త అన్నది లేదండి అమ్మా, అన్నది లేదా? ఏమన్నదండి? ప్రవక్త అన్నది. ఎవరిని గుర్తుపెట్టుకుంది చిన్నది? మాట్లాడాలి. ఎవరిని గుర్తుపెట్టుకుంది చిన్నది? మన ప్రవక్త ఎవరండి? మన దైవజనులే మన ప్రవక్త. ఆయనే కదా మనకి మనం నడిపించేవాళ్ళు. ఎవరైతే మనం ఒక సంఘం వస్తున్నామో, ఎవరైతే బాప్తిసం పొందావో, నువ్వు ఎవరి వాక్యాన్ని అయితే వింటున్నావో, ఎవరి సహవాసాలు ఉంటున్నావో, ఆయనే మన ప్రవక్త. ప్రవక్తను ఎరిగినటువంటి చిన్నది. దేవునికి స్తోత్రం. ప్రవక్త యొక్క అడుగు జాడలను అనుసరించిన చిన్నదే. అడిగింది యజమానుల దగ్గరికి వెళ్ళి అంటుంది, ఏంటి ప్రవక్త? ఎవరి ప్రవక్త అడుగుతుంది. ఆ అమ్మగారు అడుగుతుంది ఆ యొక్క పని పిల్లని. ఆ పని పిల్లని చిన్నదాన్ని అడుగుతుంది, ఏంటమ్మా ఎవరు ప్రవక్త? ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరే మాట్లాడండి అమ్మా. ఎలీషా. ఎవరండి ఆయన పేరు? ఎలీషా ప్రవక్తున్నాడమ్మా. ఆయన ఎవరో తెలుసా అమ్మా? ఆయన ఏలియా గారి దగ్గర నుండి 2 పాళ్ళు ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్తాం. అగ్ని రథములు, అగ్ని రౌతులు కలిగినటువంటి వాడు ఆయన మాకు ఉన్నాడు. ఆయన షోమ్రోనులో ఉన్నాడు. ఆయన మంచి ప్రవక్త. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. దేవుని స్తోత్రం చెప్పు. దేవుడు మనకి కూడా అటువంటి మంచి దైవజనులు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తే చెప్పు. 2 చేతులు పైకెత్తలేకపోతున్నావే? పెట్టు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు నేను చేయవలసింది తెలుసా? ఈ ప్రవక్త కొరకు, ఈ ప్రవక్త చేసేటువంటి కార్యాల కొరకు నువ్వు నలుగురికి చెప్పడమే సువార్త. ప్రవక్త ఉన్నాడు, ఏంటి అడుగుతున్న చిన్నదాన్ని? యజమానుడు అడుగుతుంది, ఏంటమ్మా నీ ప్రవక్త విశేషం ఏమిటి? అయ్యా నా ప్రవక్త విశేషం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఒక ఆవిడికి ఏమి లేదు, కుమారులు లేరు. ఆయన ముసలుడు. ఇక పిల్లలు పుట్టరు. ఏముంది మరి? ఏం జరిగింది? పిల్ల కావాలయ్యా. కేకేశాడు. ఆవిడ అడగలేదు. అడగకుండానే మరుసటి సంవత్సరానికి నీ ఒళ్ళో పిల్లడు ఉంటారన్నారు. ఆ విధంగా పిల్లడు పుట్టారమ్మా. స్తోత్రం.
ప్రవక్తకి చెప్తుంది. తన ఆ చిన్నది యజమానురాలికి వరుసగా చెప్తుంది. ఇంకేం చేశాడు, ఇంకేం జరిగిందో తెలుసమ్మా, ఇంకేం జరిగిందో తెలుసా? నా ప్రవక్త ఏం చేశాడంటే, ఆ ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే, ఆ పిల్లోడు చనిపోయాడమ్మా. పిల్లోడు చనిపోయాడు. ఇదేంటి మరి, దేవుడిచ్చాడు కదా, పిల్లోడు చనిపోవడం ఏంటి? అవునమ్మా, పిల్లోడు చనిపోయాడు. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే తిన్నగా తీసుకుని వెళ్ళి ప్రవక్త దగ్గరికి పెట్టిందమ్మా. ప్రవక్త దగ్గర ఆ విషయాన్ని పెట్టిందమ్మా. ప్రవక్త ఇంటికి వచ్చేసాడమ్మా. మోకాళ్ళుని మీద పడి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఆ బిడ్డను బ్రతికించాడు. ఎన్ని కార్యాలను చూస్తున్నావు, ఎన్ని అద్భుత కార్యాలను నువ్వు చూస్తున్నావు, నువ్వు ఎన్ని ఆశ్చర్యకాలను చూస్తున్నావు, ఎన్ని అనుభవించట్లేదు. ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాం? మనం ఎక్కడికి వెళ్ళి కాదు, మన ఇంటిలో నీకు తెలిసిన వారికి దగ్గర నువ్వు సాక్ష్యం చెప్పు. మన ప్రవక్త కోసం స్తోత్రం కలుగును గాక. రా మా చర్చికి రా, దేవుడు నీకు కార్యం చేస్తాడు, నేను స్వస్థపరుస్తాడు. అంత అయిపోయిందా? లేదమ్మా. అమ్మా ఇంకేం చేశాడు తెలుసా? ఒక రోజు అంతా కరువు వచ్చేసిందమ్మా. కరువు వచ్చేస్తే వాళ్ళంతా కూడా అడవిలోకి వెళ్ళిపోయారమ్మా. మా ప్రవక్తల శిష్యులంతా అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆకుకూరలను తెచ్చి వండుకుంటున్నారు. వండుకున్నప్పుడు అమ్మ దాంట్లో వాళ్ళు తెలీదు, ఎర్రి ద్రాక్ష ఆకులేసి వండేశారు వాళ్ళు. అంత విషమమ్మా. మరి ఏమైపోయింది? మా ప్రవక్త ఏం చేశాడో తెలుసా? కొద్దిగా పిండి తెచ్చి దాంట్లో కలిపాడమ్మా. వెంటనే అమృతలా మారిపోయిందమ్మా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని జనగమా, తను చేసిన తన ప్రవక్త పాస్టర్ గారు దైవజనులు ఏమైతే చేస్తున్నారో అది నలుగురికి చెప్పడమే. నలుగురికి చెప్పడమే సువార్త. ఇంకేం చేశాడు? అమ్మా, ఒక ఆయన ఇలాగా కరువు వచ్చేసింది కాబట్టి ఒక 20 రొట్టెలు తెచ్చాడమ్మా. 20 రొట్టెలు తెచ్చాడు. కొన్ని గింజలు తెచ్చారమ్మా. ఏం చేశాడు? 100 మందికి సరిపోయిందమ్మా. స్తోత్రం. 100 మంది. అటువంటి ప్రవక్త మా ప్రవక్త. నీ దైవజనుల కొరకు ఎవరి కోసం చెప్పగలుగుతున్నావు నువ్వు? దైవజనుడిని గుర్తెరిగినటువంటి చిన్నది, దైవజను యొక్క అడుగు జాడలు గుర్తెరిగిన చిన్నది. స్తోత్రం చెప్తా. 2 చేతుల పైకెత్తి. ఏం పట్టుకుని వస్తావు, ఏం పట్టుకుని వెళ్తావు? కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నీవు నేను దైవజనులతో ఏకమై అనుసరించుదుము గాక. అటువంటి గొప్ప భాగ్యము, అవకాశం దేవుడు మనకిందరికి ఇచ్చును గాక. ఒక తీర్మానం చేసుకుని వెళ్తున్నాం అమ్మ మనం. అంతకన్నా గొప్ప భాగ్యం ఏంటి నీకు నాకును? పరిచర్య చేస్తావా? చేయవచ్చే. ఆ దైవజనుల కోసం చెప్పు. నలుగురికి చెప్పడం నేర్చుకో. ఎన్ని పాయింట్లు చెప్పాను నేను? ఫస్ట్ చిన్నది? ఇజ్రాయేలు చిన్నది, కుటుంబాల రక్షణ కొరకు పాటుపడిన చిన్నది. 3వది ప్రవక్తను ఎరిగిన, ప్రవక్త అడుగుజాడలు అనుసరించిన చిన్నది. ఇక 4వ దానికి వెళ్ళిపోతాను. 4వ దానికి వెళ్ళిపోతుంది. శత్రువు కొరకు ప్రార్థించిన చిన్నది. ఎవరు శత్రువు? చెప్పు, నాకు అందరూ తెలుసు కదా. ఎవరైనా శత్రువు? మాట్లాడినమ్మా. నయమానే కదా. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఏంటి శత్రువు అంటే, నా దేశం నుంచి కాని దేశాన్ని తీసుకొచ్చేసావు. నా తల్లి ఎవరో, నా తండ్రి ఎవరో, నా అన్నదమ్ములు ఎవరో, నా బంధువులు ఎవరో నాకెవరో తెలియదు. ఇప్పుడు ఏమనుకోవాలంటే, ఈ చిన్నది నా శత్రువుడు, వీడికి బాగా వచ్చింది. స్తోత్రం అని అనుకోవాలి కదరా, అని అనుకోవాలి కదమ్మా. ఆ చిన్నది ఏమనుకోవాలంటే, రైట్, కరెక్టే, నన్ను తీసుకొచ్చేసాడు ఇక్కడికి, కాబట్టి వీడికి కుష్ఠరోగం కరెక్టే. ఈరోజు అదే ప్లేస్లో ఉంటే అదే అనుకుంటావు. నువ్వు నేను కూడా ఆ చిన్నదాని ప్లేస్లో ఉంటే చూసావా దేవుడు ఏం చేశాడు? స్తోత్రం కలుగును గాక. అమ్మ ఏమనుకుంటావు? చూసావా దేవుడు ఏం చేశాడు? నన్ను తీసుకొచ్చేసాడు కాబట్టి వీడికి రోగం తగ్గట్లేదు. ప్రియమైన దేవుని జనంగమా, దేవుడు అడుగుతున్నాడు, శత్రువును కూడా ప్రేమించే మనసు దేవుడు మనకు అనుగ్రహించును కాక. శత్రువును కూడా ప్రేమించాలి. ఎందుకంటే యేసే అన్నాడు సిలువలో, యేసే అన్నాడు, తండ్రి మాట్లాడవే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిరుగరు కనుక వీరిని మన యేసయ్య క్షమించాడు.
మన యేసయ్య ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 5:44 అంటాడు. మత్తయి సువార్త 5:44, లేకపోతే లోకా సువార్త 6:27 చూడండి ఒకసారి. మీ శత్రువులను, దీన్ని మత్తయి సువార్త 5:44, లేకపోతే లోకా సువార్త 6:2 మీతో చెప్పినదేమనగా, ఉండినట్లు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లోక సువార్త 6:2 శత్రువులను ప్రేమించుడి. అలాగే సామెతల గ్రంథం 24:17 తిండి ఒకసారి. సామెతల గ్రంథం 24:17, సామెతల గ్రంథము 24:17 మంచి మాట ఉంటుంది. మీ శత్రువు, అందరు కనపడిందమ్మా, టటక తీయాలి. మీ శత్రువు పడినప్పుడు ఏం చేయకూడదు? సంతోషింపకము. వాడు తొట్టినప్పుడు నువ్వు మనసును ఉల్లాసింపకము. స్తోత్రం చేద్దాం గట్టిగానే. ఏం చదివింది అమ్మాయి? అమ్మా, శత్రువు పడిపోయాడు, శత్రువుకి వ్యాధి కలిగింది, శత్రువుకి కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు నువ్వు నవ్వాలా, ఏడాలా, మాట్లాడాలి అంటున్నాడు. నీ శత్రువుకి ఏదన్నా అపజయం వచ్చింది, శత్రువు ఆపదలో ఉన్నాడు, శత్రువుకు రోగం వచ్చింది, సంతోషించొద్దు. నువ్వు సంతోషింపకము. వాడు తొట్టున్నప్పుడు నువ్వు మనసులో ఉల్లాసింపకము. ఏం చేయాలంటే, నువ్వు వారి కొరకు, మత చూడుతున్నట్టుగా నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి, అప్పుడు నీకు మేలు కలుగును. స్తోత్రం. ఎవరైతే శత్రువు కొరకు ప్రేమిస్తారో, వారు ప్రార్థన చేస్తారో, దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, మేలు కలుగును గాక, మేలు కలుగును గాక. నిజమేనండి. శత్రువు ఏంటండి సార్, ఏం చెప్తున్నారు సార్? శత్రువు దాడి చేస్తున్నాడు సార్, అందరిని మాట్లాడుతున్నాడు సార్, నన్ను రోడ్డు మీద వెళ్తుంటా అంటున్నాడు, నాకు ఆ దారికి అడ్డొస్తున్నారు, నాకు విజయానికి అడ్డొస్తున్నారు, లేకపోతే ఆయన కాని మాట్లాడుతున్నారు. ఏం చేయాలి సార్ నేను? ఏంటి ప్రభు నా పరిస్థితి అంటే, దావీదు గారు పని చేశాడు. ఏం చేశాడు దావీదు గారు తెలుసా? దావీదు గారిని సౌలు గారు తరుముతున్నాడు, దావీదు గారిని సౌలు గారు తరుముతున్నాడు. సరిగ్గా సౌలు గారు దొరికేశాడు. ఎక్కడ? శంఖని వత్తనకి వెళ్ళినప్పుడు ఒకే గోలోకి సౌలు గారు వచ్చేసాడు, పండుకున్నాడు. అడుగుతున్నారు, ఇప్పుడే అంటున్నారు దావీదు యొక్క సైనికులు వేసేద్దాం, సౌలుని వేసేద్దాం. శత్రువు దొరికాడు, ఈ శత్రువుని వేసేద్దాం అని అన్నప్పుడు దావీదు అంటున్నాడు, ఇదేంటి, ఇది ఎక్కడ గొడవ? నువ్వు ఎవరి కోసం భయపడుతున్నావో వాడు నీ చేతికి దక్కినప్పుడు ఏం చేయాలి? నువ్వు వేసేయ్. దేవుడు అలాగంటలేదమ్మా. మన దేవుడు అటువంటి వాడు కాదమ్మా. ఓ ప్రియమైన దేవుని జనగమ్మా, దెబ్బకు దెబ్బ కాదు. వాడు ఏంటంటే నువ్వు తిరిగి అనడానికి అది కాదు. ఓ ప్రియమైన దేవుని జనగమ్మా, దేవుని పేరట, దేవుని నామను బట్టి నువ్వు తగ్గించుకుంటే దేవుడు నీకు మేలు చేయును గాక. తగ్గించుకుందామండి. వాడు మాట అన్నాడు, వచ్చి ఇంటికి వచ్చి కొట్టేశారు. ఏం చేద్దాం? దేవునికి వదిలిపెడదాం. దావీదు గారు ఆ సౌలు యొక్క బుట్టిని ఆ వస్త్రాన్ని చెంగు పట్టుకుని బయటకు వచ్చేసి, సౌలు ఇదిగో. సౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు ఎవరిచ్చారు? సౌలు గారు. మొదటి సమయాలు 24:19 చూడండి ఒకసారి. మొదటి సమయాలు 24:19 సౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే తప్పించబడ్డాడో ఒకనికి, చదవండి ఒకసారి. మొదటి సమయాలు 24:19, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా ఏమి చేయను? మేలు చేయును గాక. శత్రువు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చంపడానికి వచ్చిన వాడు దీవించి వెళ్తాడమ్మా. స్తోత్రం కలుగును గాక. చెప్పుకట్టి తెలిసి స్తోత్రం చెప్పు. ఈరోజు నీవు నేను శత్రువుని ప్రేమించే అనుభవంలోనికి మనమంతా వెళుదుము గాక. అటువంటి మనసు మనకుంటే బీపీలు, షుగర్లు, లేకపోతే నానా రకాలైనటువంటి వ్యాధులు అన్నీ తగ్గిపోవును గాక. నువ్వు మనసులో పెట్టుకున్నావు అనుకో, నేను అదే పురుగు తొలిచినట్టుగా తొలుపుతా ఉంటుంది. నీకు ఆరోగ్యం కాదు కదా, ఏది సరి రాదు నీకు. ఇంకా అస్తమానం దానికోసం ఆలోచిస్తావు, ఆ శత్రు కోసం ఆలోచిస్తావు, వాడిని ఏ విధంగా కొలగొట్టుని ఆలోచిస్తావు, వాడికి ఏదో దెబ్బ కొట్టుని ఆలోచిస్తావు, వాడిని ఏ విధంగా ఎదుర్కొని ఆలోచిస్తావు. వద్దు. స్టాప్ యువర్ యాక్టివిటీస్. దేవుని మీద ఆధారపడదాం.
దేవుని మీద ఆధారపడదాం, దేవుడి కొరకు ప్రార్థన చేద్దాం. దావీదుకి చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు ఆ మేలు చేయును గాక. మేలు చేస్తాడండి దేవుడు. నేను ముగిస్తాను, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏమని చెప్పను ఒకసారి. ఏ చిన్నది? ఈ చిన్నది ఇజ్రాయేలు చిన్నది, కుటుంబ రక్షణకు పాటుపడిన చిన్నది. మూడోది ప్రవక్తను ఎరిగిన చిన్నది. నాలుగోది శత్రువును ప్రేమించిన చిన్నది, శత్రువును ప్రేమించిన చిన్నది. చివరిగా విశ్వాసము కలిగిన చిన్నది. ఏ చిన్నది? ఏమన్నా తెలుసా? ఆ వచనంలో ఏముంటుంది? నా యజమానుడు, చదువు సార్, నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు ఖచ్చితంగా బాగు చేసే దేవుడు. ఆమేన్. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పు, అపనమ్మిక మాత్రం వద్దు. స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా, దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు ఖచ్చితంగా చేయగల దేవుడు. ఆ చిన్నది నమ్మిందమ్మా, ఆ చిన్నది నమ్మిందమ్మా. నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నా యజమాన్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. విశ్వాసం కలిగినటువంటి చిన్నది, విశ్వాసము కలిగిన చిన్నది. ఆ చిన్నది అంత ధైర్యం కలిగిన చిన్నది. దేవునికి స్తోత్రం. ధైర్యం కలిగిన చిన్నది, విశ్వాసం కలిగిన. అంటే మన దేవుడు, ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేత మనకి ఇచ్చాడమ్మా దేవుడు వాగ్దానం. స్తోత్రం కలుగుగాక, స్తోత్రం కలుగుగాక. నీకు ఏ రోగం వచ్చినా, ఆమేన్, నీకు ఏ రోగం వచ్చినా, నీకు ఏ కడుపులో కానీ, నీ యొక్క తలలో కానీ, నీ మోకాళ్ళలో కానీ, నీ యొక్క శరీరంలో కానీ ఏ వ్యాధి ఉన్నప్పటికీ నరుని యేసు నామములో ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగునుగాక. యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవాను నేనే. నమ్మిక ఉంచు. ఆమేన్. ఏముంచాలమ్మా? నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచితే సమస్తమును సాధ్యమే. సమస్తమును సాధ్యమేనమ్మా. ఓ ప్రియమైన బిడ్డ, ఆ చిన్నది దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ చిన్నది దేవుని యందు మహా నమ్మిక కలిగింది. విశ్వాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తే అవిశ్వాసం వద్దు. ఓ చిన్నది ఉంది. అపొస్తలుల గారిలో చిన్నది ఉంటుంది. పేతురు గారు ఎక్కడ ఉంటారు? పేతురు గారు ఎక్కడ ఉంటారు? జైల్లో ఉంటారు. వీళ్ళంతా సంఘం అంతా కలిసి ఓ ప్రార్థన చేస్తారు. ప్రభా పేతురు రావాలి నాయనా, పేతురు రావాలి. ఓ ప్రార్థన చేస్తున్నారు. అకస్మాత్తుగా తలుపు తడుతుంది. అలా తట్టినప్పుడు ఈ చిన్నది వెళుతుంది. ఆ చిన్నదాని పేరు రోదే. రోదే అను చిన్నది అక్కడికి వెళ్ళి వింటది. చూడలేదేమని ప్రార్థన చేస్తుంది. సరిగ్గా ఆ యొక్క స్వరాన్ని విన్నది. వెంటనే తలుపు తీయలేదు. వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చేసి, ఆ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వచ్చేసి, అమ్మా, అయ్యో, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, మన పేతురు గారు వచ్చేసారు. స్తోత్రం. అది విశ్వాసం. ఆ ప్రార్థన చేసే వాళ్ళకి ఎవరికి విశ్వాసం లేదమ్మా. స్తోత్రం. అర్థమైందా మీకు? వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు కానీ పిచ్చిదానివా నువ్వు? నీకు మెంటలు వచ్చేసిందా? నీకు అది బుద్ధి ఉందా? ఏమనుకుంటున్నావు? వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? ఎలా వచ్చేది? కూర్చో, తింగర మాట్లాడక, తింగర బుచ్చిదానా అంటాం కదా మనం. స్తోత్రం కలుగును గాక. రోదే అని చిన్నది విశ్వాసంతో ప్రార్థన చేసింది. స్వరాన్ని గుర్తుపెట్టింది, ఆలకించింది. వెంటనే చెప్పింది, రండి చూద్దాం, నా మాటే తప్ప చూద్దాం, రండి. పేతురు వచ్చేసాడు. తలుపులు తీసి అందరూ ఆశ్చర్యపోయారు. గడ్డి దేని స్తోత్రం చేద్దామా? విశ్వాసం ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యం గల చిన్నది. ఇంకా 4-5 రాసుకున్నాను. ఎందుకంటే ఈ చిన్నది ఎంత ధైర్యం అంటే, ఇది మహాకోపిష్టుడు. ఎవడు చెప్పండి? ఎవరు? నయమాను. మహా గర్వం ఎక్కువ. నాకన్నా ఇంకెవరు లేరు, నేను మహా సైన్యాధిపతిని, నా రాజ్యం బాగా ఎక్కువ, నేను ఏంటి అంత మహా గర్విష్టి, కోపిష్టి అంటే నేను ఎక్కడికి వెళ్ళామను కదా. కోపం వచ్చేసింది. అటువంటి కోపిష్టితో సహా మార్చగలిగినటువంటి ధైర్యం గల చిన్నది. స్తోత్రం చెప్దామా? గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? ఆ చివరిగా నయమాన్ ఇచ్చిన స్టేట్మెంట్ తీసి నేను ముగిస్తాను. నయమాన్ ఇచ్చిన స్టేట్మెంట్ అదే అధ్యాయము కింద చూడండి ఒకసారి.
16 కానీ లేకపోతే 17 వచ్చిన చూద్దామా. అప్పుడు నయమాన్ అన్న మాటలు, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలని అర్పింపను. 16 వచనం. ఇంకా ముందుకు వచ్చేద్దామా. 15 వచ్చిన రెండో లైన్. చిత్తగించుము, ఇజ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి ఒక దేవుడు లేడు. అందరు స్టేట్మెంట్ చెప్పండి సార్. అందరు సార్ చెప్పండి. ఏం చెప్పాలి? ఇజ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి ఒక దేవుడు లేడు. గట్టిగా చెప్పారా? అందుకే మనం నమ్ముతున్నాం. ఆ దేవుణ్ణి కోసం నమ్ముతున్నాం. ఆ చిన్నది ఆ భయంకరమైనటువంటి ఆ నయమాన్ని ఏం చేసినమ్మా? మార్చింది. ఇప్పుడు పాట పాడతావు కదా నువ్వు. ఏ పాట? ఏమైనా చేయగలవు. ఇప్పుడు దేవుడు ఇంత చేశాడు కదా నీకు, దేవుడికి ఇంత రక్షించాడు కదా, నువ్వు పాడవలసిన పాట అది కాదు. పాడవు, దేవుడు ఏమైనా చేస్తాడు, రైటే. ఇప్పుడు నువ్వేం పాడాలంటే, నేనేమైనా చేయగలను. ఆ లైన్లోకి రావాలి సార్. నేనే దేవుని కొరకు ఇప్పుడు ఏం పాడాలి నువ్వు? దేవుని కొరకు ఏం పాడాలి? ఆయన చేస్తాడు, నువ్వు పాడాలా? రైట్, పాడడం తప్పు కాదు, నేను తప్పట్ను, అది రైట్ అండి. ఇప్పుడు మన స్వతహాగా ఇప్పుడు ఎలా పాడాలంటే, నేను దేవుని కొరకు ఏమనాలి? నేను దేవుని కొరకు పాడ. నేను దేవుని కొరకు ఏమైనా చేయగలను, నా కథ మొత్తం మార్చుకోగలను. ఎవరి కదా? ఆయన మార్చడం ఏంటి సార్? నువ్వు మార్చుకో, కథ మొత్తం మార్చు. దేవుడు చేసిన ఆ యొక్క కార్యాలను బట్టి నేను దేవుని కొరకు నేను ఏమైనా చేయాలి. అటువంటి గొప్ప ఆశీర్వాదం కదమ్మా. ఈనాడు జమీమా కాదు, ఈరోజు ఒక చిన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. ఇజ్రాయేలు చిన్నది చేసినటువంటి ఆ విశ్వాసము, ఆ రక్షణ, లేకపోతే ఆ యొక్క ధైర్యము, లేకపోతే ఆ కుటుంబం ఆ యొక్క పట్టుదల, ఆ ప్రార్థన దేవుడు మనందరికి ఇచ్చి సాక్షులుగా వాడుకొనును గాక. ఆమేన్.